నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు. నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. ఫిలిం ఇండస్ట్రీలో 2 టైప్స్ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు, బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు. బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలకి ట్రోల్స్ జరిగిన, నెగిటివిటీ స్ప్రెడ్ అయినా కూడా అది ప్రమోషన్ కింద యూజ్ అవుద్ది తప్ప ఆ కెరియర్కి ఎటువంటి ప్రమాదం ఉండదు. అదే బ్యాక్గ్రౌండ్ లేని హీరోలకి ఈ నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యిందంటే అది చాలా పెద్ద ప్రమాదం. సో ప్రజెంట్ చూసుకుంటే టాలీవుడ్లో ఒక 3 హీరోల మీద, అది కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేని హీరోల మీద నెగిటివిటీ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళ ప్రతి సినిమాకి ఏదో ఒక విధంగా నెగిటివిటీని తెచ్చి నెత్తి మీద వేసుకుంటారు. కొన్నిసార్లు వాళ్ళ బిహేవియర్ బట్టి నెగిటివిటీ వస్తుంటే, మరికొన్నిసార్లు ఈ నెగిటివిటీ ఆ హీరోల వెనకాల పడుతున్నాయి. నెంబర్ 1 విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండని ఎంతమంది ఇష్టపడతారో అంతమంది అపోజ్ చేస్తారు. ఎందుకురా అంటే ఏం లేదు, విజయ్ దేవరకొండ అంటే ఇష్టం లేదు అంతే. గట్టిగా అడిగితే ఆయన బిహేవియర్ ఏం బాగుండదురా, చాలా ఓవర్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఆయన మాటలు కూడా చాలా ఓవర్గా ఉంటాయి, స్టేజ్ ఎక్కాడనుకో ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాడు, అది పెద్ద హీరోలు మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు. అలాంటిది నిన్న కాక మొన్న వచ్చిన ఈడేంటి ఎంత ఓవర్గా వాగుతున్నారు, అది నిజమే. అట్ ది సేమ్ టైం విజయ్ దేవరకొండ ఒక సూపర్ యాక్టర్ అన్న విషయం అంతకన్నా నిజం. పోతే ఈ యాక్టర్ ని పక్కన పడేసి ఈ నెగిటివిటీ ఓవర్ షాడో అయిపోతుంది. సో దానివల్ల విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే చాలు, అవసరం ఉన్నా లేకపోయినా రిలీజ్ కు ముందే ఆ సినిమా మీద నెగిటివిటీ రావడం జరుగుతుంది. నన్ను అడిగితే ఆయన మాట్లాడినంత వరకు దాన్ని ట్రోల్ చేస్తున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు, ఓకే. పోతే ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, అవసరం లేకపోయినా హేటెడ్ స్ప్రెడ్ చేయడం అనేది మాత్రం యూజ్లెస్ అనే చెప్తాను. విశ్వక్సేన్, ఈయన విజయ్ దేవరకొండది ఒకే పంద. ఇప్పటిదాకా విశ్వక్సేన్ ప్రతి సినిమాకి కూడా గొడవలు అయితేనే వచ్చినాయి, ఆ సినిమాల మీద నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూనే వచ్చినాయి. అండ్ రీసెంట్గా గ్యామీ తీసుకున్నా కూడా రిలీజ్ సాఫీగానే జరిగినా కూడా రిలీజ్ అయిన తర్వాత హీరో మాట్లాడడంతో దానికి కూడా కాంట్రవర్సీ క్రియేట్ అయింది. సో ప్రతి సినిమాకి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు కాబట్టి విశ్వక్సేన్ మీద ఆబ్వియస్ గా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. దానికి తోడు మనోడు కొంచెం కాదు అతిగానే ఓవర్గా మాట్లాడతాడు. పోతే తను ఎంత మాట్లాడతాడో సినిమా కూడా ఈక్వల్ గా ఉంటది. మరి తీసి పాడేసే సినిమాలు అయితే ఇప్పటిదాకా చేయలేదు. అయినా కూడా విశ్వక్సేన్ మీద ఆ నెగిటివిటీ అనేది కొంచెం గట్టిగానే టార్గెట్ చేస్తుందని చెప్పాలి. ఆయన ప్రతి సినిమాకి అవసరం ఉన్నా లేకపోయినా, ఆయన కోరుకున్నా వద్దనుకున్నా సరే నెగిటివిటీ అనేది ఆయన వదలట్లేదు, ఆయన నీళ్ళ ఫాలో అవుతూనే ఉంటుంది. సేమ్ లైక్ విజయ్ దేవరకొండ. వీళ్ళిద్దరు విషయంలో నెగిటివిటీ గట్టిగా స్ప్రెడ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఇద్దరు కూడా కొంచెం అతిగా మాట్లాడతారు, యాటిట్యూడ్ అనేది చూపిస్తారు. అది సినిమా వరకు అయితే పర్లేదు, కానీ కొంతమంది దాన్ని పర్సనల్ గా తీసేసుకుని వీళ్ళ సినిమాలు రిలీజ్ అయితే చాలు నానా గందరగోళం చేస్తూనే ఉంటారు. ఇంకా నెంబర్ 3 కిరణ్ అబ్బవరం. అందరిది ఓ బాధ అయితే కిరణ్ అబ్బవరంది ఒక బాధ. ఎందుకంటే కిరణ్ అబ్బవరం ఇప్పటిదాకా ఏ ప్రెస్ మీట్ లో కూడా ఓవర్ గా మాట్లాడింది లేదు, యాటిట్యూడ్ చూపించింది లేదు. అయినా కూడా ఈయన మీద విపరీతంగా నెగిటివిటీ స్ప్రెడ్ అవడానికి గల కారణం ఏంటంటే ఆయన చేసే సినిమాలు ప్లస్ ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఆయన్ని హీరోగా పెట్టి సినిమాలు తీయడానికి ముందుకు వస్తున్నాయి. అసలు దీని వెనకాల ఏముంది, ఎందుకు కిరణ్ అబ్బవరం ఎన్ని ఫ్లాప్స్ కొట్టినా ఎన్ని సినిమాలు వరుస పెట్టి తీసేస్తున్నాడు? కొంతమంది ఆయన్ని పర్సనల్ గా టార్గెట్ చేసి ఆయన సినిమా రిలీజ్ అవుతే చాలు, టాక్ తో సంబంధం లేదు, ఆయన యాక్టింగ్ తో సంబంధం లేదు, ఆయన మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. పోతే కిరణ్ అబ్బవరం కూడా ఆ నెగిటివిటీని పెంచేలా ఆయన చేసే సినిమాలు కానీ క్యారెక్టర్స్ కానీ ఉన్నాయనే చెప్పాలి. సో వీటికి అవి డిఫరెంట్గా కాకుండా ప్రతి క్యారెక్టర్ని కూడా ఒకే క్యారెక్టర్లో ప్లే చేయడం, అలాగే ఆయన చేసే సినిమాల్లో కథలు చాలా రెగ్యులర్గా రొటీన్గా ఉండడంతో ఈ నెగిటివిటీ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంది. సో ఓవరాల్గా నేనేమంటానంటే ఈ హీరోలు మీకు నచ్చకపోతే నెగిటివిటీని స్ప్రెడ్ చేయండి. పోతే మరీ పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోయి ఆ సినిమాని చూడకుండా, ఆ పర్ఫార్మెన్స్ని, ఆయన కష్టాన్ని గుర్తించకుండా ప్రతి సినిమాని ఒకే సినిమాలో ట్రోల్ చేయడం, హేటెడ్ క్రియేట్ చేయడం మంచిది కాదని చెప్తాను. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా ఉంది, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఆ సినిమాని ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, తప్పులేదు. ఎందుకంటే ఆ సినిమా వర్తి ఆ దెబ్బలన్నిటికి. పోతే ఆ సినిమాకి మాత్రమే ఉండాలి ఆ హేటెడ్ అనేది. విజయ్ దేవరకొండ చేసే అన్ని సినిమాలకి ఆ హేటెడ్ అనేది అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి సినిమా రిలేటెడ్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. సబ్స్క్రైబ్ అది మాత్రం మర్చిపోకండి గురువు గారు. ఒక నొక్కేయచ్చు కదా గంటనే. థ్యాంక్ యూ.